నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ బృందాలు గల్లంతిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడో ఒక చోట తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు ఆందోళన, విషాదం నెలకొంది. కనీసం తమ వారి కడసారి చూపు కూడా దక్కలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విశాఖ షిప్పింగ్ హార్బర్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? గల్లంతిన మత్స్యకారుల కుటుంబాల ఆవేదన ఎలా ఉంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కుటుంబాలతోటి తీవ్ర రోదన నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 1వ తేదీన సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి ఫిషింగ్ బోటు 4వ తేదీన గల్లంతైన నేపథ్యంలో మత్స్యకారు కుటుంబాలని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం 7గురు ఆ పడవలో ప్రయాణం చేస్తూ చేపల వేటకు వెళ్ళిన నేపథ్యంలో వాతావరణం అనుకూలించక బోటు బోల్తా పడిన ఘటనలో 7గురు గల్లంతయ్యారు. అయితే వెసల్ ఆపరేటర్ అయినటువంటి కారి చిన్న సురక్షితంగా ప్రాణాలతో బయటకు పడగలిగితే శనివారం అంటే ఈ నెల 4వ తేదీ సుమారు 2-3 గంటల ప్రాంతంలో బోటు గల్లంతైన నేపథ్యంలో వారి జాడ తెలుసుకునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు నేవీ యంత్రాంగం, మరోవైపు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది దాదాపుగా రేయింబౌళ్ళు శ్రమించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో నిన్న 12 గంటలకి పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో రెస్క్యూ ఆపరేషన్ని విరమించుకుంటున్నట్టుగా ఇప్పటికే నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆర్డీఓ, అదేవిధంగా ఫిషరీస్ జేడీతో పాటు మరోవైపు డిఎస్పీని కూడా ఏర్పాటు చేసి ఒక 3-మెన్ కమిటీతోటి దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా అందజేయాలని చెప్పి స్పష్టం చేసింది. ఇంకో పక్క ప్రభుత్వం ఏదైతే కుటుంబాలకు జీవన భృతి కోసం 10 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించి కొద్దిసేపటి క్రితమే ఫిషింగ్ హార్బర్లో ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్ కొల్లూరు రవీంద్ర చేతుల మీదుగా ఆ బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మత్స్యకార కుటుంబాలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం ఈ 10 లక్షలు ఇస్తే తాము ఏం చేసుకోవాలి, తమ కుటుంబాల్లో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించాలి, సముద్రానికి ఎదురీది ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు వేటకు వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులు, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫిషింగ్ హార్బర్ వద్ద గత 4-5 రోజుల నుంచి కూడా పరిస్థితి తీవ్ర ఉధృతంగా ఉంది. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.